జబర్దస్త్ హైపరాది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో హైపరాది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ లో టీం లీడర్ గా కూడా ఎదిగారు. తన స్కిట్లని తానే రాసుకుంటూ అందరి దృష్టి కూడా ఆకర్షించారు. ఆది తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతూ ఉంటాడు ఎప్పుడు. జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోస్ లో కూడా సందడి చేస్తుంటారు ఆది. అయితే అదే టైంలో మనోడిపై విమర్శలు కూడా చాలా వస్తుంటాయి. తన స్కిట్ లో అమ్మాయిల్ని చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్స్ డైలాగ్ వాడడం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకి గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా ఫ్యాన్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై తనకున్న అభిమానాన్ని కూడా చాటుకుంటూ ఉంటారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది మద్దతుగా ఉంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఇదే టైంలో జబర్దస్త్ షో జడ్జి రోజాపై కూడా విమర్శలు చేశారు. ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు. రోజాకి పొలిటికల్ గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షోలో కమిడియన్స్ చేసిన డ్యామేజే ఎక్కువ అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రోజా గురించి హైపర్ ఆది మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హైపర్ ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటి అని ఆదిని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ, రోజాకి జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి. ఆమంటే నాకు ఎప్పుడు గౌరవమే ఉంటుంది. నాకింత పేరు రావడానికి ఆమె కూడా ఒక కారణమని ఆది చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.